హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మేమైతే వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. గుంటూరు నుంచి విజయవాడ మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దామని చెప్పేసి ప్లానింగ్ అయితే చేసుకున్నాం. దానికే స్టార్ట్ అవుతున్నాము. ఇవాళ ఫస్ట్ అయితే మేమైతే కొలనుకొండలోని ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. మేము వెళ్ళేసరికి కీర్తన అయితే జరుగుతుంది, చాలా బాగుంది. అది చూసుకొని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. అక్కడి నుంచి మనకి విజయవాడలో ఉన్న ఇస్కాన్కి కూడా వెళ్ళాం. విజయవాడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఇది. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇస్కాన్ టెంపుల్ ఎక్కడున్నా కానీ. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి ఒక 20 to 25 మినిట్స్ డిస్టెన్స్లో పోరంకి ఉంటుంది విజయవాడ నుంచి. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ అలాగే సూర్య దేవాలయాన్ని అయితే చూసుకున్నాం. రెండు ఆపోజిట్లోనే ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నులకపేటలోని చైతన్య తపోవనానికి అయితే వచ్చేసాము. అయితే నాకు బాగా ఇష్టం. ఎందుకు అంటే ఇక్కడ మనకి అష్టలక్ష్ములు 8 మందిని అండ్ అలాగే జ్యోతిలింగాలను అయితే మనకి చూపిస్తారండి. చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే అది చూసేసిన తర్వాత జింకలతో అయితే బాగా ఎంజాయ్ చేసాం. అది కంప్లీట్ అయిపోయాక మంగళగిరి నరసింహస్వామి టెంపుల్, ఆ తర్వాత పానకాల స్వామి టెంపుల్తో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చే దారిలో ఆ బుల్లి బాట్స్ని చూస్తే మాకైతే చాలా హ్యాపీ అనిపించి అది కూడా వీడియో తీశాను. మీ వన్ డే ట్రిప్స్, మీ ప్లాన్స్, వీకెండ్స్ ఎలా జరిగాయి అనేది నాకైతే ఒక కామెంట్ చేసేయండి.